హాయ్ ఫ్రెండ్స్, చికెన్ పకోడీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా అయితే చికెన్ని ఉప్పేసి బాగా కడుక్కోవాలి. నేను ముందే కడిగి పెట్టాను. తర్వాత టేస్ట్కి తగినంత ఉప్పు వేసాను. తర్వాత కారం పొడి కొంచెం ఎక్కువనే వేసుకోండి ఫ్రెండ్స్, మీరు తినేదానికంటే. ఎందుకంటే చికెన్ పకోడీలో కొద్దిగా కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగా వస్తుంది. తర్వాత మసాలా, చికెన్ మసాలా, ధనియాల పొడి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఫ్రెండ్స్, కానీ వీడియో చూపించలేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. తర్వాత కార్న్ పౌడర్ అంటే మొక్కజొన్న పిండి, అది కొంచెం ఎక్కువగా వేసుకోండి ఫ్రెండ్స్. కార్న్ పౌడర్ ఎక్కువ వేసుకోవడం వల్ల కాలినప్పుడు కొంచెం పిండి ఎక్కువ ఉండడం వల్ల టేస్ట్ బాగుంటుంది. తర్వాత కొత్తిమీర, కరివేపాకు. నా దగ్గర పుదీనా లేదు, నేను వేయలేదు. మీ దగ్గర ఉంటే వేయండి. పుదీనా వేసుకోవడం వల్ల కూడా టేస్ట్ బాగుంటుంది. నేను కరివేపాకు ఎక్కువ వేస్తున్నాను, ఎందుకంటే కరివేపాకు వేసుకోవడం వల్ల టేస్ట్ కూడా బాగా వస్తుంది. వాటిని మొత్తాన్ని బాగా ముక్కకు పట్టేటట్టు కలపండి. తర్వాత కొంచెం వాటర్ వేసి ఫుడ్ కలర్ యాడ్ చేసి కలిపి 1 అవర్ లేదా హాఫ్ అన్ అవర్ పెట్టాను. ముక్కకు ఉప్పు కారం పట్టుకుంటుంది. హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ తర్వాత ఆయిల్ హీట్ అయింది. వాటిలో ముక్కల్ని విడివిడిగా వేస్తున్నాను. నేను చూపించినట్టు వేయండి. ఒకదాని మీద ఒకటి వేయకుండా వేసేటప్పుడే మీ చేతిలో నుంచి ఒక్కొక్కటిగా సపరేట్ వేసుకోండి. మంట సిమ్లో పెట్టద్దండి, ఎక్కువనే పెట్టండి. మంట సిమ్లో పెడితే ఆయిల్ బిల్ చేసుకుంటుంది. మీరు ఎవ్వరు ఇంకా ఇంతవరకు చికెన్ పకోడీ ఎప్పుడు చేయలేదనే వాళ్ళు ఉంటే ఈ వీడియో చూసింటే కనుక ట్రై చేయండి. ఫస్ట్ టైం రాకపోయినా సెకండ్ టైం బాగా వస్తుంది. ట్రై చేయండి. ఇప్పుడైతే బాగా కాలుతుంది. ఇది కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం. బాగా వట్టిగానే ఎంచుకోండి ఫ్రెండ్స్, పచ్చిగా లేకుండా. నేనైతే కొద్దిగా వట్టిగానే తీసేస్తున్నా. నా వీడియోని ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఇప్పుడు మిగిలిపోయిన ఈ ఆయిల్ని స్టోర్ చేసుకోకుండా ఏదైనా తిరువాతలోకి వాడుకోండి. పప్పు లేదా కర్రీ చేసేటప్పుడు యూజ్ చేసుకోండి, స్టోర్ చేసుకోకండి. వేడివేడిగా ఉండే ఈ చికెన్ పకోడా చాలా టేస్టీగా ఉంటుంది. వీటిలోకి ఆనియన్స్ కట్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం హోటల్లో ఎలా అయితే దొరుకుతుందో అలాగే ఉంటుంది. ట్రై చేయండి.